కొత్త పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ 563 పోస్టులతో తాజా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళే పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. సుప్రీంకోర్టులో కేసును సైతం విత్డ్రా చేసుకోవడంతో లైన్ క్లియర్ అయింది. దీంతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఫోన్ లైన్ లో ఉన్నారు. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేశారు, ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటి డీటెయిల్స్? సౌజన్య, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి టీఎస్పీఎస్సీ 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్ల పేపర్ రద్దవడంతో గ్రూప్ 1 కు సంబంధించినటువంటి అభ్యర్థులు తీవ్ర ఆందోళన ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పిన వెంటనే టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత గత ప్రభుత్వం ప్రోత్సాహంతో ఏదైతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గ్రూప్ 1 కు సంబంధించినటువంటి పిటిషన్ కు సంబంధించి కూడా విత్డ్రా చేసుకునే విధంగా టీఎస్పీఎస్సీ దానికి రీపిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా విత్డ్రా పిటిషన్ కు ఆమోదం తెలపడంతో గ్రూప్ 1 కు సంబంధించి మొత్తం అడ్డంకులన్నీ క్లియర్ అయ్యాయి. దీంతో ఇమీడియట్ గా వెంటనే ఇందాకనే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నిర్ణయం రాగానే వెంటనే టీఎస్పీఎస్సీ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకసారి మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే ఈ నెల 23 నుంచి వచ్చే నెల మార్చి 14 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ తీసుకొని ఉన్నట్టు కమిషన్ చెప్పింది. అదే విధంగా ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరు గతంలో ఉన్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 1 కు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే కీలకమైనటువంటి సూచన, ఓటీఆర్ అనేది 1 టైం రిజిస్ట్రేషన్. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో అధికారికంగా నిరుద్యోగి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే గ్రూప్ 1 కానీ ఇతర నోటిఫికేషన్లకు అర్హుడని పేర్కొంది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఆన్లైన్ కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఉందో మొత్తం ఆన్లైన్ టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ పేర్కొనడం జరిగింది. ఎవరైనా తప్పులు చేసినా, ఒకవేళ అప్లికేషన్ లో వారికి సంబంధించి తప్పులు చేసినా దానికి ఎడిట్ ఆప్షన్ తేదీలను ప్రకటించింది. గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ కమిషన్ అభ్యర్థులు ఆందోళన చేస్తే తప్ప ఎడిట్ ఆప్షన్ ఇవ్వని పరిస్థితి. కానీ ఈసారి డిఫరెంట్ గా మనం చూస్తే ఆ ఎడిట్ ఆప్షన్ కు సంబంధించి అంటే నిరుద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా మార్చి 23 నుంచి 27 వరకు అంటే 4 రోజుల పాటు ఎవరైనా అభ్యర్థులు తప్పులు చేస్తే ఆన్లైన్ లో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ కు సంబంధించి ఎప్పుడు ఉంటుందనే దానిపైన కొంత నిర్ణయం అంటే డేట్ ప్రకటించలేదు. అయినప్పటికీ మే లేదా జూన్ లో గ్రూప్ 1 టెస్ట్ నిర్వహిస్తామని చెప్పి కమిషన్ పేర్కొనడం జరిగింది. మెయిన్ ఎగ్జామ్ సంబంధించి కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉంటుందని పేర్కొంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఫస్ట్ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ ఉంటుంది కనుక ప్రిలిమ్స్ సంబంధించి మే లేదా జూన్ లో నిర్వహిస్తామని షెడ్యూల్ లో ప్రకటించింది. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి సెప్టెంబర్ లో ఉంటుందని కమిషన్ పేర్కొంది. సో మొత్తంగా నిరుద్యోగులు దాదాపు మనం చూసాం, గతంలో 2 సార్ల పరీక్ష రాస్తే రద్దయినటువంటి పరిస్థితి. నిరుద్యోగులు తీవ్ర ఆందోళన ఉన్నారు. గ్రూప్ 1 సంబంధించి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదు. వచ్చిన నోటిఫికేషన్ 2 సార్లు రద్దవడంతో ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా నిరుద్యోగులు ఏదైతే వారు కోరుకున్నారు. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ స్థాయి తర్వాత స్టేట్ లో ఆ క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు గ్రూప్ 1 రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు గ్రూప్ 1 పోస్టులలో ఉంటాయి కనుక ఇప్పటికైనా పారదర్శకంగా నిర్వహించే విధంగా టీఎస్పీఎస్సీ అయితే చర్యలు తీసుకుందనే చెప్పొచ్చు. మొత్తం కూడా అభ్యర్థులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు అని చెప్పి కమిషన్ పేర్కొంది. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి అయితే గత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ రోజే రద్దు చేయడం, సుప్రీంకోర్టు కూడా పిటిషన్ ను ఏదైతే వెనుకకు తీసుకుంటామని కమిషన్ చెప్పిందో దానికి యాక్సెప్ట్ చేయడము, వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడంతో మాత్రం నిరుద్యోగులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ కమిషన్ చెప్పడంతో ఇప్పటికే సిటీలోని లైబ్రరీ కానీ కోచింగ్ సెంటర్లలో చాలా మంది నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇందులో ఇంపార్టెంట్ కీలకమైన విషయం ఒకటి మనం చెప్పవచ్చు. గతంలో 503 పోస్టులు మాత్రమే ఉండే, ఇప్పుడు అడిషనల్ గా 64 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం కలిపింది. అంటే మొత్తం 567 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేయడంతో నిరుద్యోగులు అయితే ఇప్పుడు ప్రిపరేషన్ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ ప్రిపరేషన్ చేసి గ్రూప్ 1 ఉద్యోగం సాధిస్తామని చెప్పి మనము లైబ్రరీస్ కానీ ఇక్కడ కోచింగ్ సెంటర్లకు వెళ్ళినప్పుడు వారందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. సౌజన్య. రైట్ విజయ్, థ్యాంక్ యూ.